పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు ఏపీ రవాణా క్రీడలు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి 100 పడకల ఏరియా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి సంఘ సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను, ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన సహాయ సహకారాలను అందించాలని మంత్రిని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్ అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో సెక్యూరిటీతో పాటు శానిటేషన్, నీటి సమస్యతో పాటు డాక్టర్ల భద్రత కొరకు చర్యలు తీసుకోవాలని సీనియర్ వైద్యులు లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గతంలో కంటే ప్రస్తుతం వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని, ఇటీవలే మీ కృషితో మంజూరైన క్రిటికల్ కేర్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, చిన్న చిన్న సమస్యలు నెలకొన్నాయని వాటిని కూడా పరిష్కరించాలని మంత్రిని కోరారు. అందరికీ నమస్కారం. రాయచోటి ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, పత్రికే మిత్రులు, అలాగే మా పార్టీ నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య రంగము అలాగే విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే గత 5 సంవత్సరాల్లో నాశనమైన వైద్య రంగాన్ని గాడిని పెట్టే ప్రక్షాళన చేసే పనిలో ఈ ప్రభుత్వము, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్తో పోలిస్తే రాయచోటి ఏరియా హాస్పిటల్లో రోజుకు సగటున 1000 మంది అవుట్ పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇప్పటికీ ప్రైవేటు రంగంతో పాటు పోటీ పడుతున్న ప్రభుత్వ హాస్పిటళ్లకు ఉన్న ఆదరణ ఏదో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా డాక్టర్లు అలాగే పనిచేసే సిబ్బంది చిత్తశుద్ధిగా పనిచేస్తే తప్పకుండా ప్రజల యొక్క ఆదరణ ఉంటుందనే దానికి రాయచోటి నిదర్శనం అని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే ఇక్కడ వ్యవస్థను నడుపుతున్న అధికారులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. రాబోయే కాలంలో కూడా ప్రజల తరపున పనిచేసే మీ అందరికీ మా తోడ్పాటు ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే గత నెల ముందు ప్రారంభమైన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చే 10-12 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మా తరపున చర్యలు తీసుకుంటున్నాం. దాని యొక్క రూపకల్పన కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ఇక్కడ శాంక్షన్ అయిన బిల్డింగ్ అయితేనే ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, లిఫ్ట్లు అలాగే ఆక్సిజన్ కు సంబంధించి ఏవైతే పరికరాలు ఇక్కడ లేవో అన్నిటిని కూడా గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పుడైతే రాయచోటి ఇచ్చేశారో అప్పుడు వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అవి కూడా అతి త్వరలోనే 4 కోట్ల రూపాయలతో వ్యయమవుతుందని చెప్పారు అధికారులు. అవి కూడా సమకూర్చి ఇంకా మెరుగ్గా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ల అలాగే ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఉదాహరణ మీకు చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మెడిసిన్స్ కొరత కానీ ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు లేకుండా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ల కాడి నుంచి ఏరియా హాస్పిటల్ల వరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగమే కాకుండా ఎవరైతే రోగులు కార్పొరేట్ వైద్యం మాకు అందలేదని బాధపడుతున్నారో, అలాంటి పెద్ద సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వాలతో కూడా పోలిస్తే ఇంకా మెరుగ్గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా నా నియోజకవర్గాల విషయానికి వస్తే ఎవరైతే పేద రోగులు ఉంటారో వాళ్ళ కోసం గడిచిన 12 నెలల్లోనే సుమారు 6,22,00,000 రూపాయలు తీసుకొని వచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్కి ఏదైతే ఉందో అది CMRF కింద గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద రీఇంబర్స్ కూడా చేయడం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మా మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా
పేద ప్రజల పక్షాన పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో వైద్యము అలాగే విద్య ఈ 2 రంగాలను ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా.